చేసుకోవచ్చు, స్టూడెంట్లు చేసుకోవచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ చేసుకోవచ్చు. మా సిస్టంలో ఈ జెడ్పే సిస్టంలో రిటైర్డ్ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఆఫీసర్లు, ఆర్మీ ఆఫీసర్లు ఈరోజు మా జెడ్పే ఇక్కడ ప్రోగ్రామ్ జరిగిన దాంట్లో మ్యాక్సిమం వచ్చిన 300 జనాభాలో మ్యాక్సిమం 10% మొత్తం ఎంప్లాయీసే ఉన్నారు ఇందులో. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు, భయపడాల్సిన అవసరమే లేదు. భయం అనేది ఆ భయం అపోహ అనేది మర్చిపోండి. ఎవరు ఏ ఎన్ని మాటలు చెప్పినా మీరు మాత్రం నమ్మకండి. మీకు డౌట్ అనిపిస్తే, అనుమానం అనిపిస్తే యూట్యూబ్లో కొట్టి చూడండి, జెన్యున్ కాదా అనేది మీకు తెలిసిపోతుంది. ఆ తర్వాత మీరు జాయిన్ అవ్వచ్చు, హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు చేసుకోవాలి. లక్షలు కోట్లు వస్తుంది ఇక్కడ. ఒకసారి స్టడీ చేయండి. మీకు యాప్ని అయితే ఎవరు పరిచయం చేస్తారో వాళ్ళకి ఫుల్ డీటెయిల్స్ అడగండి, వాళ్ళకు మీకు కంపల్సరీ డీటెయిల్స్ ఇస్తారు. తద్వారా మీరు జాయిన్ అయ్యి హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు అండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పీబీ నాయుడు. నేను ఒక ఎక్సర్వీస్ మ్యాను సార్. ఈరోజు జెడ్ బజార్ అనే కాన్సెప్ట్లో నేను 7 months నుంచి నేను చేస్తున్నానండి. ఇదేంటంటే మనకు నిత్యం జరిగే ఖర్చుల నుంచి ఆదాయం సార్. మన మొబైల్ రీఛార్జు, డిటిహెచ్ రీఛార్జు, ఫాస్టాగ్ ఇవేంటంటే మనకు నిత్యం తప్పనిసరి ఖర్చులు సార్. దీంట్లో కూడా మనకు ఆదాయం అయితే రాబోతుంది. నేను ఇప్పుడు ఈ 7 monthsలో 3 లక్షలు అయితే ఎర్న్ చేసుకున్నాను. దీనివల్ల ఇండియాలో మ్యాక్సిమం మెంబర్స్కి ఒక ఎంప్లాయ్మెంట్ వస్తుంది సార్. ఓన్లీ 599 రూపీస్తో తన లైఫ్ని తను సెట్ చేసుకోగలుగుతాడు సార్. ఎక్సలెంట్ కాన్సెప్ట్ అండి. ప్రతి ఒక్కరికి ఇది ఒక అవకాశం, ఎస్పెషల్లీ నిరుద్యోగులకి, స్టూడెంట్లకి ఇదంతా మంచి అవకాశం అండి. మనం ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా చేసుకునే సర్వీసెస్ అన్నీ జెడ్పే ద్వారా వాడుకుంటే మనకి అదనంగా మనకి ఖర్చుల నుంచి ఆదాయం వస్తుంది. అడిషనల్గా మనం వర్క్ చేసుకుంటే ఒక ఎంప్లాయ్మెంట్ లాగా ఒక వ్యక్తి 50,000 నుంచి ₹1,00,000 మినిమం సంపాదించుకునే ఒక ఆపర్చునిటీ సార్. సార్ మినిమం 599తో చేసుకోవచ్చండి. 599తో చేసుకోవచ్చు, 1199 కూడా చేయొచ్చు కావాలనుకుంటే. 599తో బేసిక్ ప్లాన్ ఉంటుందండి. మన ఎంత వర్క్ చేసి అన్లిమిటెడ్ ఇన్కమ్ సార్. రోజుకి 1,00,000 కూడా తీయొచ్చు. ఈరోజు మా కంపెనీలో రోజుకి 20,000 తీసే వాళ్ళు కూడా ఉన్నారు సార్ ఇంట్లో. మంచి సార్, ఇది ఫేక్ అయితే కాదండి. ఇది ప్లే స్టోర్లో వెరిఫై అయ్యి ఆర్డర్ వస్తుందండి. 18th January 2024లో ఎంసీ రిజిస్టర్డ్ సార్. మా కంపెనీలో ఎవరైతే మనం పే చేస్తామో దానికి 18% జీఎస్టీ కూడా గవర్నమెంట్ పే చేస్తుంది. మనం విత్డ్రా చేస్తే దానికి 5% టీడీఎస్ కట్ చేసి మనకి అకౌంట్కి అమౌంట్ వస్తుంది. కాబట్టి ఫేక్ అయితే కాదండి. దీని అడ్రస్ యూపీ ఎటావాలో ఉందండి సార్ దీని అడ్రస్. ఇప్పుడు మన ఎండీలు కూడా ఆల్ ఇండియా తిరిగి ప్రతి ప్లేస్లోకి వెళ్ళి మీటింగ్లు చేస్తున్నారు సార్. నేను 7 months నుంచి ఇందులో వర్క్ చేస్తున్నా. ఆల్రెడీ ఆఫీస్ కూడా విజిట్ చేసి వచ్చాను సార్. ఎటువంటి ఫేక్ అయితే కాదండి, ప్రాపర్ లీగల్ అండి. ఇది మంచి కాన్సెప్ట్ సార్ ఇది. థ్యాంక్ యూ. ఓకే, గుడ్ ఈవినింగ్ ఆల్. మై నేమ్ ఇస్ డాక్టర్ నాగరాజ్ గౌడ్ ఉప్పునూతుల ఫ్రమ్ కామారెడ్డి. ఇది ఫోన్పే, గూగుల్ పేని ఎలాగైతే మనము యూజ్ చేస్తున్నామో ఈ జెడ్పే కూడా అలాంటి యాపే. గత January 18 నుంచి ఈ యాప్ను ఉపయోగిస్తున్నాం. ప్లే స్టోర్లో ఈ యాప్ ఉంది. ఈ యాప్ను మనం డౌన్లోడ్ చేసుకొని వాడుకోవడం వల్ల ఖర్చు మనం రెగ్యులర్గా మనం నిరంతరం ఖర్చు పెడతా ఉన్నాము. అంటే ఈరోజు మనము ఈ డిజిటల్ మార్కెటింగ్ టైంలో ప్రతిదీ డిజిటల్గా ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, మీషో, ఫ్లిప్కార్ట్ ఇట్లా రకరకాల సర్వీసులను మనం వాడుతూ ఉన్నాము. ఇది రాకముందు ఫోన్పే రాకముందు వాడినాము, ఫోన్పే వచ్చినాక వాడినాము, గూగుల్ పే రాకముందు ఇప్పుడు కూడా వాడుతూనే ఉన్నాం. కానీ ఫోన్పే, గూగుల్ పే అనేది అది ఫారిన్ యాప్స్. ఈ జెడ్పే అనేది మన ఇండియా యాప్. ఇది ఉత్తరప్రదేశ్ బేస్డ్గా ఇటావా కేంద్రంగా నడుస్తున్న కంపెనీ. ఇప్పటి వరకు సుమారుగా 16 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఇందులో ఉన్నారు. మెయిన్ ఏంటంటే వాటిలో ఫోన్పే, గూగుల్ పేలో మనకు ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు. పోగా సర్వీస్ ఛార్జ్ కూడా మనకు వసూలు చేయడం జరుగుతుంది అలా. కానీ దీంట్లో క్యాష్ బ్యాక్ మనకు 7% క్యాష్ బ్యాక్ వస్తూ మళ్ళీ సర్వీస్ ఛార్జీలు మనకు మిగులుతూ ఉన్నాయి. అది కాకుండా ఎవరైతే దీనిలో సబ్స్క్రైబ్ చేసుకుంటారో ప్రతి ఒక్కరికి కంపెనీ సైనప్ బోనస్ కింద ₹599 మనకి క్యాష్ బ్యాక్ ఇస్తుంది. మళ్ళీ అంటే సైనప్ బోనస్ కింద. ఆ సైనప్ బోనస్ నుంచి కూడా ప్రతి టైము ఎవ్రీ ట్రాన్సాక్షన్కి ₹1 అనేది విడుదలవుతుంది. కాబట్టి నేనేమంటానంటే దీనికి నిరుద్యోగులు అయితేనేమి, విద్యార్థులు అయితేనేమి, గృహిణులు అయితేనేమి, ఉద్యోగులు అయితేనేమి ఎవరైనా సరే ప్రతి ఒక్కరు దీన్ని వాడుకోవడం వలన, దీంట్లో మన ఖర్చు పెట్టడం వలన ఖర్చు నుండి ఇలా ఆదాయం మనం తిరిగి వస్తుంది. కాబట్టి ఖర్చు నుండి ఏమైనా ఆదాయం అనే కాన్సెప్ట్ తోటి ఇది జెడ్పీ అనేది చాలా పెద్ద ఎత్తున పనిచేస్తున్నది మన ఇండియాలో. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ను డౌన్లోడ్ చేసుకొని వాడుకోండి, డబ్బును సంపాదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ అందరికీ నమస్తే. ఈరోజు హైదరాబాద్లో జెడ్పే మెగా సెమినార్ జరగడం జరిగింది. సో ఈ జెడ్పే యాప్ అనేది ప్రతి ఇంటికి ఉండాల్సిందే, ప్రతి మొబైల్ వాడిన ప్రతి వ్యక్తి వాడాల్సిందే. ఎందుకోసం అంటే ఈ జెడ్పే యాప్ అనేది మనము నిత్య జీవితంలో ఏ విధంగా యూజ్ అవుతుందంటే మనం ప్రతి నెల రీఛార్జులు వేసుకుంటున్నాము.
అదేవిధంగా ఏదో ఒక రకంగా మనం ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ ఉన్నాము, ఆన్లైన్ ట్రావెలింగ్ బుకింగ్ చేస్తూ ఉన్నాము. అంటే ఇవన్నీ ఎక్కడ చేస్తున్నాం? ఆన్లైన్లో చేస్తూ ఉన్నాం, అంటే ఏదో ఒక యాప్లో చేస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనకు జెడ్పే కల్పించిన అవకాశం ఏంటంటే ఇక్కడ ఒక జెడ్పే యాప్లో 40కి పైగా అప్లికేషన్స్ ఉన్నాయి, సర్వీసెస్. ఈ సర్వీసెస్ వాడడం ద్వారా మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అది ఏ విధంగా వస్తుందంటే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒక రెఫరల్ ఐడి ద్వారా మీరు ఇన్స్టాల్ చేసుకొని మేము చిన్న అమౌంట్తో అంటే 599 ఆరు అండ్ 1199తో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మీరు లైఫ్ లాంగ్గా ఈ యాప్ని వాడుకోవచ్చు. ఇక్కడ సంపాదించుకునే అవకాశం కూడా ఉన్నది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ యాప్ని జెన్యున్గానే ఉన్నది. మేము చేస్తూ ఉన్నాం. మేము ఒక 3 నెలల నుంచి చేస్తూ ఉన్నాం సార్. మాకు ఇప్పటివరకు ఒక 50,000 రూపాయలు ఈ యాప్ ద్వారా ఎర్న్ చేసుకోవడం జరిగింది. మేము ఇక్కడ నుంచి ఫుల్ టైమ్గా ఈ యాప్లో పనిచేస్తూ మా గోల్ డైమండ్గా వెళ్ళి ఇక్కడ కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. మీరందరికీ కూడా ఈ అవకాశం ఇక్కడ ఉన్నది సార్. ఎవరు చెప్పినా సరే దీన్ని స్వీకరించండి, అర్థం చేసుకోండి. మాది తెలంగాణ మాది సంగారెడ్డి డిస్టిక్ సరస్పేట నుంచి వచ్చాము మేము. ఇక్కడ స్టార్టింగ్లో మేము కూడా 599 దాని గురించి విని మేము దీనిలో ఐడి తీసుకున్నాము. తీసుకున్న తర్వాత సరే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్లో ఎన్నో చేశాము మేము. గతంలో ఇంతకుముందు ఈబీజెడ్ అని చెప్పేసి సన్ పరివార్ అని చెప్పేసి చాలా చూసాము మేము. కానీ అవి నమ్మకంగా ఏవి కూడా లేవు అవి. ఎందుకంటే ప్రజలకు అబద్ధాలు చెప్పి మనం వాళ్ళకి మోసం చేసి డబ్బులు తీసుకునే పరిస్థితి ఉంటుండే. కానీ ఈరోజు జెడ్ బజార్లో ఈరోజు మనకు తీసుకున్న తర్వాత మనకు డైరెక్ట్ వాళ్ళకి రీఛార్జ్ చేసుకుని డైరెక్ట్ అమౌంట్ వస్తుంది. కాబట్టి ఆ అమౌంట్ ద్వారా మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఏం మోసం లేదు దీంట్లో. మనం 599 ప్రైమ్ తీసుకున్న తర్వాత వాళ్ళకు ఏమైనా మొబైల్ రీఛార్జ్ కానీ డిటిహెచ్ రీఛార్జ్ కానీ వాళ్ళు చేసుకుంటే డైరెక్ట్గా వాళ్ళకి అమౌంట్ యాడ్ అయిపోతుంది. మనకు కూడా దాని ద్వారా అమౌంట్ వస్తుంది. కాబట్టి దీంట్లో ఎట్లాంటి మోసం కానీ ఏం కానీ ఫ్రాడింగ్ కానీ ఎటువంటిది ఏం లేదు. కాబట్టి అందుకోసం ఈ జెడ్ బజార్లో మేము మరి ఇక్కడ బ్రాంచ్ అయ్యి వచ్చినాము. డెఫినెట్లీ ఇక ముందు కూడా మేము సిల్వర్ కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఇది బాగుందని చెప్పేసి చెప్తున్నాను. ఎండి గారు వచ్చారు కదా డైరెక్ట్ కంపెనీకి వెళ్ళి ఇంకా ఏం కొత్త విషయాలు అని చెప్పి నెక్స్ట్ ఎండి గారికి నేను గతంలో ఎన్నో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో మేము ఎన్నో మీటింగ్లకు పోయినాము. కానీ ఇక్కడ కూడా ఎండి రావడం మేము ఇక్కడ చూడలేము. ఎండి కలవాలంటే ఎక్కడెక్కడో ఇంతకుముందు ఢిల్లీ వరకు కూడా వెళ్ళినాం మేము. కానీ ఎండికి కలవాలంటే పెద్ద అది అట్లా ఉంటుండే. కానీ ఈరోజు బ్రౌన్స్లోనే మాకు ఈరోజు సర్టిఫికేట్ ఇచ్చి ఒకటి ఇచ్చి డైరెక్ట్ ఎండితో కలవడం చాలా హ్యాపీగా ఉంది మాకు ఈరోజు. మేము కాకినాడ జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా దగ్గర నుంచి వచ్చాం. ఆన్లైన్ బిజినెస్ అంటే అందరూ ఇది మోసం, మొబైల్ నెంబర్ తీసుకుంటారు, డబ్బులు కాజేస్తారు, అది ఇది అని చెప్తున్నారు. కానీ ఇలాంటి దాంట్లో అలాంటి మోసం గట్రా ఏమీ లేదు. ఇది ఒరిజినల్. ఎవరో భయపడవలసిన పని లేదు. 600 పెట్టుబడి పెట్టాలా, 6 లక్షలు సంపాదించుకోవాలా, 10 మందికి మనం ఉపయోగపడాలా, మీరు ఉపయోగించుకోవాలా, మీరు సంపాదించుకోవాలా, మేము సంపాదించుకోవాలా, సమాజంలో అందరికీ సేవ చేయాలనే దాంతో మేము దీంట్లో దిగాం. అందుకని అందరూ ప్రతి ఒక్కరు ఫోన్పే గూగుల్ పే ఉంది. 300 రీఛార్జ్ చేస్తే 304 రూపాయలు తీసుకుంటారు. కానీ 300 రూపాయలు రీఛార్జ్ చేస్తే 21 రూపీస్ అండ్ మన క్యాష్ 1 రూపీ 28 రూపీస్ వస్తుంది. ఎవరైనా ఇస్తారా? అది ఇన్స్టంట్. రేపు ఎల్లుండి అనేది లేదు. ఈ రోజే అందరూ నమ్మండి, జాయిన్ అవ్వండి. మీరు హైదరాబాద్లో మీటింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం గురించి రావడం జరిగింది. ఎందుకు వచ్చారు మీరందరు ఇక్కడికి? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈరోజు కంపెనీకి సంబంధించింది విజన్ కానీ మిషన్ కానీ ఈరోజు సక్సెస్ సాధించిన లీడర్లు కానీ వాళ్ళు ఏం చెప్పబోతున్నారు, కంపెనీ ఎంతకాలం ఉంటుంది, అసలు ఎన్నో జరుగుతున్నాయి మార్కెట్లో మనం చూస్తూనే ఉన్నాం. సైబర్ క్రైమ్ అని ఎక్కడ చూసినా కానీ, ఏ పేపర్ ఓపెన్ చేసినా కానీ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్. ఇలాంటి సిచ్యువేషన్లో అంటే మనం అంటాం కదా, గంజాయి తోటలో తులసి మొక్క. నిజమా కాదా? నిజమా కాదా? మన జెడ్పే కూడా ఇంత హార్డ్గా ఉన్న సిచ్యువేషన్లో, ఇంత సైబర్ క్రైమ్ నడుస్తున్నా కానీ ఒక తులసి మొక్కలాగా, అంటే చాలామంది జెడ్పే అని చెప్పంలోనే ఏమంటారు? జెడ్పేని ఫేక్, స్కామ్ అదే అంటారు, ఇంకేమంటారు. ఇలాంటివి చాలా చూసాం మేము. కానీ దాన్ని స్టడీ చేసిన వాళ్ళు, దాన్ని బ్యాక్గ్రౌండ్ చూసిన వాళ్ళు ఏమంటారో తెలుసా? గంజాయి తోటలో తులసి మొక్క. అవునా కదా? అవునా కదా?